వంశీ మొత్తం ఈ జర్నీ చూస్తే పడ్డారు లేచారు బట్ ఆల్ యువర్ జర్నీ యూ బీన్ జెన్యూన్ అనిపిస్తుంది మీ మాటల్లో కూడా ఇది చెప్తే ఎవరేమనుకుంటారో అని మిమ్మల్ని తిట్టేది చెప్తున్నారు మిమ్మల్ని పొగడేది చెప్తున్నారు అన్నీ చెప్తున్నారు దట్స్ అ గుడ్ క్వాలిటీ యాక్చువల్లీ బట్ ఇది ఇంత జరుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళ నుంచి మ్యారేజ్ అనేది బిగ్గెస్ట్ థింగ్ అట్లీస్ట్ ఎవరు మనకు సంబంధం లేని వచ్చి నిలుపుదామనే చూస్తారు అందులో మీ అన్న మీకు చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది మీ మాటలు మీ ఫ్యామిలీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏంటి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి వాళ్ళ సపోర్ట్ ఏంటి అసలు ఇది అసలు చేయొద్దన్నారా ఏంటి అంటే ఐ ఫీల్ లైక్ దే ఆర్ డిసప్పాయింటెడ్ లైక్ ఒక రాంగ్ డిసిజన్ తీసుకున్నాడు వీడు అది డివోర్స్ పెళ్ళి అండ్ డివోర్స్ టు అంటే పెళ్ళి అనే కాన్సెప్టే వీళ్ళకు మమ్మీకి చెప్పలే డాడీకి చెప్పలే అక్కకు చెప్పలే అమ్మమ్మకు మా ఇంట్లో ఎవరికి చెప్పకుండా నేను అన్న ఇద్దరమే ఇన్వాల్వ్ అయి ఉన్నాం మేము ఇట్లా కాళ్ళ దగ్గర వేసుకొని తిరుగుతున్నాం పెళ్ళి చూసిండ్రా ఇంత సింపుల్గా చేసుకున్నాము ఇట్లా అయిపోయింది తమ్ముడు లైఫ్ సెటిల్ చేసిన అని మా అన్న నా లైఫ్ సెటిల్ అయిపోయింది అని నేను ఇక ఏంది కంపెనీ ఉంది వైఫ్ ఉంది ఇంకేంది అన్నట్టు యాటిట్యూడ్ ముందు నుంచి ఉంటది ఇప్పుడు కూడా యాటిట్యూడ్ అంటే చూపించడం కాదే నువ్వు నాకు ఫోన్ చేయకు నువ్వు నాతో అట్లా కాదని ఒక సెల్ఫ్ ప్రైడ్ అది అరే ఇట్లా మనకు కంటిన్యూ ఒక 4 సెంచరీలు కొడితే ఒకటి వస్తుంది చూడండి క్రికెట్ లో ఇప్పుడు శుభ్మన్ గిల్ అని స్టార్ అయ్యాడు అట్లా నాకు కూడా అరే మనం స్టార్ అయిపోయినాము ఫార్మింగ్ లో దీంట్లో మనతో ఏం కాదంటుండ్రి ఏం చేయలేని అంటుండ్రి గర్ల్స్ కూడా అందరు రిజెక్ట్ చేస్తుండ్రి మంచి వైఫ్ ఉంది మంచి ఫార్మింగ్ ఉంది అని నేను ఇక కాలర్ ఎగరేసుకొని తిరుగుతుంటే ఎవరన్నా ఎక్కడికన్నా పిలిచిన ఫంక్షన్స్ కి ఫస్ట్ టైం లైఫ్ లో దర్జాగా పోతుంటే ఈ 1.5 year నుంచి చూసిండ్రా నేను కూడా ఏదన్నా చేయలేనన్నారు మీరు అంతా చేస్తున్నా అని కళ్ళతోనే చూపిస్తుంటే సమ్ కైండ్ ఆఫ్ ప్రైడ్ అది కంప్లీట్ గా అది ఎట్లా మళ్ళీ ఆ మూమెంట్స్ ఈ 1.5 year ఫంక్షన్స్ కి పోవడం వాళ్ళని కలవడం కొన్ని రోజులే హార్డ్లీ ఒక 10-15 times జరిగింది అది పూర్తిగా నేను ఎంజాయ్ చేయకముందే ఆ సక్సెస్ ని ఆ మ్యారేజ్ ని కానీ ఈ ఫార్మ్స్ ని కానీ అది కంప్లీట్ బ్రేక్ అయిపోయినాయి ఇప్పుడు రెండు అంటే సక్సెస్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయలేకపోయినా ఇప్పుడు అందరిని కలవాల్సి వస్తుంది మళ్ళీ ఖాళీ టైం కదా ఇది ఇంటికి ఒకరు వస్తుంటారు మనం ఏడికి ఒక దగ్గర పోవాల్సి వస్తుంది వాళ్ళంతా ఏంది ఎందుకు వాళ్ళు ఎట్లా ఉంటారంటే మనుషులు డివర్స్ అయితే మీరంటే ఇంటర్వ్యూలో అడగడంలో అసలు 1% కూడా మిస్టేక్ లేదో అందరికి తెలుసుకోవాలని ఉంటుంది అడుగుతున్నారు బయట అడుగుతారు సినిమా థియేటర్లో ఆడ ఏమైంది ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళని ఆడ కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటే ఇగో ఇట్లా అయింది ఇట్లా మాది ఫస్ట్ డే నుంచి ఇట్లుండే ఇప్పుడు ఇట్లా జరిగింది అని అంటే వంశీ ఒక్కటి చెప్తా ఏంటి అంటే పెళ్ళైన దగ్గర నుంచి మీ లైఫ్ అంతా సోషల్ మీడియాలోనే ఉంది మీరే వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చారు మీరే పోస్టులు పెట్టారు అండ్ దే లైక్డ్ బోత్ ఆఫ్ యూ మీ ఇద్దరిని లైక్ చేశారు అండ్ నేనుగా 3-4 times నేను ఆర్డర్ కూడా పెట్టాను వారధి ఫార్మ్స్ నుంచి సో అంటే ఇప్పుడు ఎక్కడైతే పొజిషన్ లో ఉందో అక్కడికి మీరే తీసుకెళ్లారు మీ మంచి కోరుకున్నారు మీ మంచి కోరుకున్న వాళ్ళు మీకు ఏదైనా అయితే ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళకి ఇంకా మీరు ఎక్కడ దొరుకుతారు ఎక్కడ కనిపిస్తే అక్కడే అడుగుతారు సో మేబీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎట్లా మీరు ఒక్కసారిగా చెప్పేస్తే సో మీ సక్సెస్ చూసిన వాళ్ళు మీ లైఫ్ లో ఏదైనా అయితే తెలుసుకోవాలని అనుకుంటారు కదా టు బి ఫ్రాంక్ వి ప్రామిస్డ్ ఈచ్ అదర్ నేను రీజన్స్ నేను అడగట్లేదు టెల్ ది రీజన్స్ ఆర్ నాట్ డిగ్రేడ్ ఎనీవన్ సో నన్ను నేను కానీ నేను తనని కానీ తను నన్ను కానీ తను కానీ సో ఇవన్నీ ఏం మాట్లాడరాదు అని యాజ్ పర్ ది క్లాస్ కూడా మేము వద్దనుకున్నాం ఈ రీజన్స్ ఒకటి చెప్పరాదు అని అనిపించింది